శుభోదయం. ఈ రోజున చివరి క్లాస్ అంటే అవేర్నెస్ సంబంధించి మాత్రమే చివరి క్లాస్ అన్నమాట. అంటే వేదిక క్లాస్ సంబంధించి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంది, మన చిన్నప్పటి నుంచి నేర్పిన విధానము, ఈ విధానం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది, టైం ఎంత సేవ్ అవుతుంది, పేపర్ ఎంత సేవ్ అవుతుంది, ఇంటర్వ్యూ పోయినట్టయితే మన బయోడేటా రాసినట్టయితే ఎంత ప్లస్ పాయింట్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చెప్పామన్నమాట. అయితే ఇది లాస్ట్ వన్ వచ్చేసి వాస్తవం చెప్పాలంటే వేదిక వస్తుంది రాదనమాట. అయితే ఏంటంటే మళ్ళీ మీరు రోజు పర్చేజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది ఇస్తున్నాను అనమాట. ఇదేంటంటే యూస్ఫుల్ అనమాట. జాబ్ పాయింట్ ఆఫ్ యూస్ఫుల్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, రైట్ బ్రెయిన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఇదేంటంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. యాక్చువల్లీ ఇందులో వేదిక సంబంధం లేదు, అయినా సరే కాన్సెప్ట్ పెడితే బాగుంటుంది ఉద్దేశంతో పెట్టాను అనమాట. మొత్తము టోటల్ వచ్చేసి దీంతో కలిపి 15 కాన్సెప్ట్ ఇచ్చాను అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి మీ మల్టిప్లికేషన్ ఇంపార్టెంట్, అంటే అప్ టు 20 టేబుల్స్ అనమాట. 19 జరగకూడదు అనమాట. అంటే 16 నుండి 17, 18 స్కోర్ అంటే మొత్తం వచ్చేస్తుంది. మీకు ఫార్ములా తెలిసిందంటే 1 to 9 టేబుల్ తోటి మీరు అప్ టు 19 స్కోర్ చెప్పేయచ్చు అనమాట. అంటే మనం ఏం చేస్తాము, జాబ్ రైట్ నెంబర్ చెప్పాము. రైట్ నెంబర్ దేని పర్పస్, 11 to 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఈ నెంబర్ రివర్స్ చేస్తే లెఫ్ట్ నెంబర్ అవుతుంది. అంటే 11 వస్తుంది, 21, 31, 41, 51, 61, 71, 81, 91. ఇవన్నీ ప్రైమరీ లెవెల్లో. తర్వాత క్రాస్ అడిషన్ చెప్పాము, సబ్ట్రాక్షన్ చెప్పాము, ఎలా సింప్లిఫై చేయాలి చెప్పాము, మైనస్ వాల్యూ ఎలా పాజిటివ్ మార్చాలని చెప్పాము అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఇది అవేర్నెస్ అనమాట. ఎస్, దర్ ఈస్ బెనిఫిట్ ఈస్ దేర్. కొంతమంది ఏం చేస్తున్నారు, వేదిక క్లాస్ అంటే మొత్తం సాంస్క్రిట్ ఉంటుంది, అందులో శ్లోకాలు ఉంటాయి, బట్టి పట్టాలా, కొన్ని కష్టపడ్డాను. నేను మొదటన్నా సరే ఫార్ములా చెప్పానా, సాంస్క్రిట్ సూత్రం చెప్పానా, ఏం చెప్పాను అంటే అవి అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేర్చుకున్నట్టయితే ఇది ఎలా ఆన్సర్ చేయాలో ఇంపార్టెంట్ అనమాట. పర్ఫెక్ట్ టీచర్ అవ్వాలంటే యావధనం అది ట్యూబ్లో వస్తుంది అనమాట. తర్వాత మనం చెప్పే వర్తులు క్లాస్ వైజ్ అది సాంస్క్రిట్ సూత్రాలు వేరే ఉంటాయి అనమాట. మనం ఏంటంటే ఆ సూత్రం ఎందులో చెప్పానంటే క్రాస్ ఎప్పుడు వస్తుంది, స్ట్రైట్ ఎప్పుడు వస్తుంది చెప్పాను అనమాట. మనము బేస్ మొదల్లో స్క్వేర్స్ చేసాం. స్క్వేర్స్ సూత్రం చూసినట్టయితే యావధనం తావధాని కృత్య వర్ధంచ యోజన, ఇంత పెద్ద సూత్రం అనమాట. నేను చెప్పలా, బేస్ లెస్ ఉంటే ఆ ఇచ్చిన నెంబర్ నుంచి లెస్ చేయమని చెప్పాను, మోర్ ఉంటే మోర్ చేయమని చెప్పాను. రైట్ సైడ్ ఆన్సర్ ఏంటి, ఆ డిఫరెన్స్ ని బేస్ తో ఉన్న డిఫరెన్స్ ని ఇచ్చిన నెంబరు బేస్ డిఫరెన్స్ ని స్క్వేర్ చేసినట్టయితే సరిపోతుంది. అంటే మైనస్ ఉన్న ప్లస్ ఉన్నా సరే మనం స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్లస్ వస్తుంది అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేసామంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనేవి పిల్లలు మ్యాథ్స్ భయం పోవాలి ఫస్ట్, ఆ పర్పస్ చెప్పాము. ఎస్పెషలీ ఆల్ లైన్స్ ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ నైన్స్ ఆల్ వన్స్ అనమాట. మీరు ఆటలాడచ్చు అనమాట. అలా నేను యాక్టివిటీ ఇచ్చాను. అంటే మీరు సైన్స్ పేరు మ్యాథ్స్ పేరు ఏదైనా టీచర్ పర్మిషన్ ఇస్తాను, టీచర్ నేను 1111 తోటి మల్టిప్లై చేస్తాను, మీరు ఎన్ని నెంబర్స్ ఇవ్వండి, 2 నెంబర్స్, 3 నెంబర్స్, 4 నెంబర్స్, 5 నెంబర్స్, 6 నెంబర్ ఇస్తే నేను డైరెక్ట్ ఆన్సర్ వేస్తాను. అంటే టీచర్ ఈ ఫార్ములా తెలియనప్పుడు టీచర్ ఏమంటుంది, రారా అని చెప్పి బోర్డు మీద చాక్ పీస్ ఇస్తారు. జస్ట్ ఫార్ములా చెప్పాను కదా, 4 వర్క్స్ ఉన్నప్పుడు మినిమం 4 నెంబర్స్ ఉండాలి. టీచర్ 2 నెంబర్సే చెప్పింది, మీరేం చేయాలి, 2 జీరోస్ యాడ్ చేసుకొని ఫార్ములా అప్లై చేసినట్టయితే ఆన్సర్ ఇచ్చేస్తుంది. అంటే మోర్ దెన్ ఉన్నట్టయితే ఇబ్బంది లేదు, లెస్ దెన్ ఉన్నట్టయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ పార్ట్లో సున్నాలు పెట్టుకున్నాము. అదే బేస్ మీద చూసినట్టయితే బేస్ అంటే ఎప్పుడైనా సరే బేస్ అని మాట వినపడిందంటే మీరేం చేయాలి, లెఫ్ట్ పార్ట్ వదిలేసి ప్రథమ అన్ని పార్ట్లలో ఎన్ని నెంబర్స్ ఉండాలి అంటే బేస్లో ఎన్ని సున్నాలు అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ ఉండాలి. అంటే బేస్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయింది, లెఫ్ట్లో ఎన్ని నెంబర్స్ ఉండొచ్చు అనమాట. అయితే లాస్ట్ లెఫ్ట్ వదిలేసి తత్వ ఎన్ని పార్ట్స్ ఉన్నా సరే అన్నింటిలో బేస్లో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని నెంబర్స్ ఉండాలి. అక్కడ మనం క్యూబ్ చేస్తాం. క్యూబ్ చేసినప్పుడు సపోజ్ 99,987 క్యూబ్ అనమాట. 99,987 క్యూబ్ అంటే మనది ఏమవుతుంది, 3 పార్ట్స్ వస్తుంది. లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్, మిడిల్ పార్ట్ వస్తుంది. ఇది 99,987 క్యూబ్ అనేటప్పటిది మాన్యువల్ చేయాలంటే A4 సైజ్ పేపర్ అవసరం పడుతుంది. ఇందువల్ల 5 నెంబర్స్ ఇంటూ 5 నెంబర్ చేయాలి మల్టిప్లికేషన్, 5 స్టెప్స్ చేయాలి, చివరి 10 నెంబర్స్ వస్తాయి. మరి 10 నెంబర్స్ ఇంటూ 5 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఇవంతా ఏంటంటే మొత్తము పేపర్ పట్టింది, A4 సైజ్ పేపర్. అయితే వేదిక మ్యాథ్స్లో ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ వితౌట్ పెన్ పేపర్ చెప్పచ్చు. ఇక్కడ కొన్ని విషయాలు మనము డివిజన్స్ ఉంటాయి, డివిజన్స్లో మాత్రము కొన్ని సందర్భాల్లో మాత్రము ఇబ్బంది అనిపించింది, చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అనిపించింది అనమాట.
జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద పెద్ద లెంత్ ఇవ్వడు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే దీన్ని వీడియోస్ మొత్తం చూడండి, కామెంట్ చేయండి, నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ నేర్పండి, షేర్ చేయండి. తర్వాత ఏంటంటే మీరు షేర్ చేసినట్టయితే 10 మంది ఏమవుతుందంటే ఈ ఫ్రీ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సరే మీరు పర్చేజ్ చేయడం నేను రిక్వెస్ట్ చేయట్లా, మీరు పర్చేజ్ చేస్తే చేయండి, లేకపోతే లేదనమాట, అది మీ ఇష్టం అనమాట. లేదు వేరే వాళ్ళ దగ్గర ఉన్నంటే పర్చేజ్ చేస్తుంది, ఇబ్బంది లేదనమాట. అయితే ఏంటంటే నా డిఫరెన్స్ వచ్చేసి విత్ స్టెప్స్ నేర్పిస్తాను, తర్వాత వితౌట్ స్టెప్స్ నేర్పిస్తాను. అట్ ద సేమ్ టైం నా ఫస్ట్ వీడియో చెప్పాను అనమాట, ప్రపంచంలో నేను ఇచ్చేటటువంటి సిలబస్ కానీ బెనిఫిట్స్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ అంత డెప్త్ సిలబస్ ఎవరు ఇవ్వరు, అది మా గ్యారంటీ అనమాట. అలానే మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి 500 క్యాలెండర్స్ సంబంధించి మనం ఏం చేసి వీడియో చేసాం అనమాట. ఆ వీడియోలో మనం ఏం చెప్పాము, ₹1,00,000 ఇస్తామని చెప్పాము. ఇది 24th జూన్ లోపల, ఈ సంవత్సరం 2026లో 24th జూన్ లోపల ఎవరైనా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే, ఏది నేను చెప్పిన క్లాస్ మొత్తం అప్లోడ్ చేస్తుంటే డేట్ చెప్పాలి, మంత్ చెప్పాలి, వారం చెప్పాలి, అని చెప్పాలి. ఇలా వితౌట్ పెన్ పేపర్ చెప్పాలి. ఇట్లా వీడియోస్ అని అప్లోడ్ చేస్తుంటే అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే చెప్పండి పలానా ఛానల్ సార్ షేర్ చేసినట్టయితే ఇదేమవుతుంది, మీ వీడియోస్ మొత్తం టోటల్ ఫ్రీ వచ్చేస్తాయి. తర్వాత ₹1,00,000 డబ్బులు అనేవి వస్తాయి అనమాట. ఇది లాస్ట్ క్లాస్ కాబట్టి మనం ఏం చేసామంటే మొత్తం చెప్పిన వాటి మొత్తం రివిజన్ చేసాం ఒకసారి, ఏమేమి చెప్పాము అనేది. ఆ టేబుల్స్ మాత్రము ఎంత టైం పడుతుంది, మ్యాక్సిమం 3 minutes అనమాట. మీ ఫ్రెండ్స్ చెప్పండి, చుట్టాలని పోయారు వాళ్ళకి నేర్పండి. టేబుల్స్ ఏమన్నా మీ డాడీతో పాటు బయటికి పోయారు, వాళ్ళకి పోయినప్పుడు టేబుల్స్ వచ్చాయని టేబుల్స్ నేర్పినట్టయితే వారి పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోతారు అనమాట. ఆ స్కూల్ ఏం చేస్తారంటే టీచర్ పర్మిషన్, పిల్లలు ఈ వీడియో చూస్తున్న పిల్లలు ఏం చేస్తారంటే టీచర్ పర్మిషన్ తీసుకొని, టీచర్ నేను వీడియో చేశాను, ఒక 3 minutesలో 20 టేబుల్ చెప్పచ్చు టీచర్ అని నేర్పండి అనమాట. అలానే రైట్ నైబర్ లెఫ్ట్ నైబర్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనము 1 to 9 టేబుల్ మాత్రం యూజ్ చేస్తాం బేసిక్ క్లాస్లో. అంటే అడ్వాన్స్లో పోతే కొంచెం టేబుల్స్ అవసరం పడుతుంది అనమాట, మరీ అడ్వాన్స్ పోతే అంతకుమించి ఏమి ఇబ్బంది లేదనమాట. 1 to 9 టేబుల్ చేయబట్టి మనకి ఏమవుతుంది, క్యారీ నెంబర్ అనేది 8 మించి రాదు, అది ప్లస్ పాయింట్ అనమాట. రెండో పాయింట్ ఏంటి, స్టెప్స్ ఉండవు, రఫ్ ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది చాలా చాలా బెనిఫిట్ అనమాట. ఎందువల్లంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాము, కీబోర్డ్ మీద చేతులు ఉంటాయి మొత్తం, ప్రాబ్లం ఆన్సర్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, మౌస్ పక్కన పెట్టాలి, మళ్ళీ పెన్ను తీసుకోవాలి, ఆన్సర్ చేయాలి, మళ్ళీ పెన్ను పక్కన పెట్టాలి, మళ్ళీ మౌస్ తీసుకొని కర్సర్ అనే లోపల టైం అంతా వేస్ట్ అవుతుంది అనమాట. అదే మనం బ్రెయిన్తో చేసామనుకో పడబడి అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈరోజు లాస్ట్న ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, కాంబినేషన్ ఉంటే ఎలా చేయాలి, హారిజాంటల్ ఉంటే ఎలా చేయాలని చెప్తాను అనమాట. ఇది లాస్ట్ క్లాస్ అనమాట. జస్ట్ నేను స్క్రీన్ అనేది షేర్ చేస్తాను, ఒకసారి పరిశీలించండి. అయితే ఈ వేదిక్ మెథడ్స్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుందంటే మర్చిపోతారు. చూడండి, ఇది ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, కాంబినేషన్ సేమ్ టైం ఏంటి, డిఫరెంట్ లెంత్ చూడండి. ఇందులో 2 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో 3 నెంబర్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ లెంత్ తోటి నెంబర్స్ ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది అనమాట. అంటే ప్లస్ మైనస్ వచ్చేసి కాంబినేషన్ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఆన్సర్ వేయాలి. అయితే ఎగ్జామ్ పెడతాను నేను, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఈ ప్లస్ మొత్తము 1 సైడ్ పేపర్ మీద రాస్తారు, రఫ్ పేపర్ రాసి దాన్ని టోటల్ చేస్తారు. అలానే మైనస్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మొత్తము సైడ్ రాసి మనం టోటల్ చేస్తారు అనమాట. అప్పుడు ఎంత లెంతీ ప్రాసెస్ అనమాట, టైం అంతా వేస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా హారిజాంటల్ ఇచ్చినప్పుడు మనము ప్లస్ మైనస్ ఉన్నట్టయితే డైరెక్ట్ ఆన్సర్ ఎలా వేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూనిట్ ప్లస్తో మొదలు పెడతాము. అది మీరేం చేస్తారంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినట్టయితే నెంబర్స్ని రిమూవ్ చేసేయండి. నెంబర్స్ ఏదైతే నెంబర్ కౌంట్ అయిపోయిందో తప్ప మనం యూనిట్ ప్లస్తో స్టార్ట్ చేస్తున్నాం. ఆ నెంబర్ ఏం చేయాలి, మీరు రిమూవ్ చేసేయాలి. నెంబర్ రిమూవ్ చేసినట్టయితే నెక్స్ట్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇచ్చినప్పుడు 10th ప్లేస్ నెంబర్ అనేది దాని సైడ్ నెంబర్ అన్నమాట, లెఫ్ట్ పార్ట్లో ఉన్న నెంబరు 10th ప్లేస్ నెంబర్ తెలిసిపోతుంది. ఎందువల్లంటే డిఫరెంట్ లెంత్ ఉంది, అందువల్ల మనం ఏం చేయాలంటే నెంబర్ రిమూవ్ చేయాలి. మరి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనము పాయింట్ అంతా దాని మీద పెట్టాలన్నమాట. అయితే ఇంత పెద్ద లెంత్ అవసరం, మనం ఏం చేసామట 7 నెంబర్ తీస్తున్నాం, ఇందులో 8 నెంబర్ తీస్తున్నాం, అంత అవసరం లేదు. 3 నెంబర్ 2 నెంబర్స్ వస్తాయి, ఇంత పెద్ద పెద్ద నెంబర్లు ఉండవు. అయితే నేనేంటంటే కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇవి నెంబర్స్ అవసరం పడి నేను పెద్ద నెంబర్ తీస్తున్నా. మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూనిట్ ప్లేస్ స్టార్ట్ చేయాలి. నేనేం చెప్పాను, నెంబర్స్ ప్రొనౌన్సియేషన్ చేయొద్దు, ప్లస్ అన్నమాట వాడద్దు, మైనస్ అన్నమాట వాడద్దు, అంతా మైండ్తో అయిపోవాలని చెప్పాను. 3 + 9 అనొద్దు, అవునా. ఫస్ట్ ఏమనాలి, యూనిట్ ప్లేస్తో స్టార్ట్ చేయాలన్నమాట 3. తర్వాత ఏం చేయాలి,
ప్రతిసారి ఏం చేయాలంటే సింబల్ పరిశీలించాలి. ఎందువలంటే ఇందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అన్ని ప్లస్లు ఉంటే మన సింబల్ పట్టించదు అనమాట. ఇంత ముందు వీడియో చేసాం మనం, ఇది స్పీడ్ ఎడిషన్ చేసాం అనమాట. అందులో ఏంది అన్ని ప్లస్ కాబట్టి మనం డైరెక్ట్గా వేస్తుంటే వెళ్ళిపోయి, ఇందులో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి మనము సింబల్ పరిశీలించాలి. పరిశీలించి ఏం చేయాలంటే 3 ఉంది, తర్వాత 3 ప్లస్ అనొద్దు, 9 అనొద్దు, 3 12. తర్వాత ఇది మైనస్ ఉంది అంటే ఏమవుతున్నప్పుడు 12లో 9 పోతే 3 అవుతుంది. తర్వాత 3 6 అనమాట, -6 అనమాట. 6 - 6 ఏమైంది 0 అయిపోతుంది. తర్వాత 4 -9 బట్టి అల్టిమేట్ ఏమొచ్చింది మనది -5 వచ్చింది. 4 -9 అంటే మైనస్ వాల్యూ ఎక్కువ బట్టి మైనస్ సింబల్ వేస్తాము. ఎంత వచ్చేస్తుందంటే 5 ఉండబట్టి -5 అనమాట. అయితే ఆన్సర్లో ఏముందా +5 వచ్చింది. అవునా, -5 అంటే ఎట్లా వచ్చింది +5? ఎప్పుడైనా సరే మైనస్ వాల్యూ వచ్చినట్లయితే 10 మల్టిపుల్స్లో దాని పై నెంబర్ తీసుకోవాలి. మనది ఏమైంది ఇప్పుడు -5 వచ్చింది. -5 పైన 10 మల్టిపుల్ చూసినట్టయితే 10 వచ్చేసి 10 మల్టిపుల్ 10 1 10 అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే 10 చూసినట్టయితే ఆ నెంబర్ని 10 నుంచి మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు -5 వచ్చింది, మరి మనం చేసినప్పుడు -43 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ -43 వచ్చినట్టయితే ఇప్పుడు ఏం చేయాలి, 43 ఎబోవ్ 10 మల్టిపుల్ నెంబర్ చూస్తున్నట్టయితే 50 ఉంది. 50 నుంచి 43 మైనస్ చేసి మనము 7 వేయాలి. యూనిట్ ప్లేస్ 7 వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ -28 వచ్చింది. 28 పైన 10 మల్టిపుల్ చేసినట్టయితే 30 ఉంటుంది అనమాట. 30 నుంచి 28 మైనస్ చేసి 2 వేయాలి. ఆ 30 ఏమవుతుందంటే మనము నెక్స్ట్ 10th ప్లేస్ చూడండి. ఈ 10th ప్లేస్ నుంచి మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాము. ఏదైతే నెంబర్ వచ్చిందో 30 నుంచి మైనస్ చేస్తే 3 మైనస్ చేయాలి. 40 నుంచి మైనస్ చేస్తే 4 మైనస్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్ నుంచి 4 మైనస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు -5 వచ్చింది. అందువల్ల -5 తీసేయాలంటే ఇప్పుడు మినిమం వచ్చేసి మనం 10 ఉండాలి. అందువల్ల 10 - 5 అంటే +5 వేసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే 10th ప్లేస్ మనం మొదలుపెట్టేటప్పుడు మనం 10 ఏం చేసాము, బారోది ఇచ్చాము. 10th ప్లేస్ నుంచి ముందే బారోది ఇచ్చాము అనమాట. అందువల్ల ఆ 10 పర్పస్ ఏం చేస్తామంటే ప్లేస్ వాల్యూ 50 అనమాట. 5 అంటే 50, 10 పోయింది, 40 ఉంటుంది అనమాట. అంటే ఈ 5 నుంచి 1 మైనస్ చేయాలి. ప్రతి 10ది 1 మైనస్ చేయాలన్నమాట. సో మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ నెంబర్ ఎంత అవుతుంది, 5 - 1 4 అవుతుంది అనమాట. ప్రతిసారి సింబల్ పరిశీలించాలి. నెంబర్ ప్రొనౌన్సియేషన్ చేయొద్దు. ప్లస్ అనమాట వాడద్దు, మైనస్ అనమాట వాడద్దు అనమాట. 4 తర్వాత 12 తర్వాత చూడండి మైనస్ ఉంది అంటే ఏమవుతుంది 6 అవుతుంది. తర్వాత 8 4 అవుతుంది. ఇందువల్ల 8 - 4 ఇది 4 అవుతుంది అనమాట. తర్వాత 4 + 2 6 అయింది. 6 - 8 అంటే -2 అవుతుంది. 6 - 8 అంటే -2 అవుతుంది. మనం ఏం చెప్పాము, మైనస్ వాల్యూ వచ్చినట్టయితే నియరెస్ట్ 10 మల్టిపుల్ నుంచి మనము మైనస్ చేయాలి. ఎంత ఉంది, -2 తీసేయాలంటే 10 - 2 8 వచ్చింది కదా, 8 వేసాం అనమాట. సార్ నెక్స్ట్ చూసినట్టయితే ఈ 10 ఎలా వచ్చిందంటే ఈ 100 ప్లస్ నుంచి మనము బారోది ఇచ్చాము. అందువల్ల మనం ఏం చేయాలి, స్టార్టింగ్ 4 నుంచి 1 మైనస్ చేస్తే 3 వస్తుంది. అంటే స్టార్టింగ్ నెంబర్ ఏమైంది మనది 3 అయింది. తర్వాత ప్లస్ సింబల్ బట్టి 12 అవుతుంది. ఇది మైనస్ సింబల్ బట్టి 7 అవుతుంది. 12 - 5 అనమాట, 7. ఇందులో నెంబర్స్ మొత్తం అయిపోయి 7 అయింది. ఇది మైనస్ బట్టి 7 - 5 అంటే 2 అవుతుంది. తర్వాత ప్లస్ ప్లస్ ఉంది, 2 + 1 అంటే 3 అవుతుంది. ఈ నెంబర్స్ మొత్తం అయిపోయినాయి అనమాట. 3 ఏమైంది, ఇప్పుడు ప్లస్ వాల్యూ వచ్చింది. మైనస్ వాల్యూ వస్తే 10 మల్టిపుల్ మైనస్ చేస్తాము. అది 3 ఏంటి ప్లస్ వాల్యూ వస్తే అలానే వేసేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మైనస్ వాల్యూ వస్తేనే మనం ఏం చేయాలి, అప్పర్ నెంబర్ నుంచి మైనస్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏముంది 1000 ప్లేస్లో 9 ఉంది. 9 ఇవన్నీ నెంబర్స్ అయిపోయినాయి. అంటే మీరు పెన్నుతో రిమూవ్ చేసినప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఇది మైనస్ ఉన్న బట్టి -2 చేసినట్టయితే 7 వస్తుంది. 7385 వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్ అనమాట. నేను ఏవో లక్షల మంది ఎగ్జామ్ రాశాను. ఎవరైనా సరే ఇట్లా చేసిన పాపాన పోలేదు అనమాట. లక్షల మంది జాబ్ రాస్తారు, వస్తారు, ట్రైనింగ్ వస్తారు అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఎగ్జామ్ పెడతాను. కావాలంటే ఎగ్జామ్ పేపర్ కావాలంటే అది వాట్సాప్ పెట్టండి. 70 బిట్స్ ఉంటాయి. 45 మినిట్స్లో ఆన్సర్ చేయాలన్నమాట. మీరు మినిమం వచ్చేసి ఇది వేదిక ఫార్ములా తెలియకపోతే A4 సైజ్ పేపరు ఫ్రంట్ బ్యాక్ సరిపోదు మీకు ఆ 70 బిట్స్ ఆన్సర్ చేయాలంటే. అయితే ఈ వేదిక మొత్తం అయిపోయిన తర్వాత నా పుస్తకం చూసిన తర్వాత
ఆ 70 బిట్స్ వితౌట్ స్టెప్ వితౌట్ డైరెక్ట్ ఆన్సర్ వేస్తారు. ఎలాంటి స్టెప్స్ ఉండవు అనమాట. అంటే ఫస్ట్ ఎగ్జామ్ పెట్టే పర్పస్ ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్ ఫస్ట్ మనకు తెలియాలి. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ట్రైనింగ్ చేసేసి ఆ 10 డేస్లో మొత్తము ఆ 70 బిట్స్ మళ్ళీ ఎగ్జామ్ పెడతాం. లాస్ట్ ఎగ్జామ్ పెట్టినట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తా అంటే నేను లింక్ షేర్ చేస్తాను, మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆఫ్లైన్ ఎగ్జామ్ రాస్తా అంటే నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, వీలుంటే ఇంట్రెస్ట్ ఉంటే రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, నేను 4 ప్రాబ్లమ్స్ చెప్పాను అనమాట. ఇది వచ్చి చూడండి, లెంత్ పెద్దది ఇచ్చాను, 8 ఉన్నాయి, 8 నెంబర్స్ ఇచ్చాను అనమాట. సరే మనం ఏం చేయాలి, ఫస్ట్ యూనిట్ ప్లస్తో స్టార్ట్ చేయాలి. 3 ఉంది, నెంబర్స్ ప్రొనౌన్సియేషన్ చేయొద్దు, ప్లస్ అనమాట వాడద్దు, మైనస్ అనమాట వాడద్దు అనమాట. జస్ట్ మనము నెంబర్స్ మైండ్తో చేయాలి. 3 ఉంది, సింబల్ పరిశీలించాలి. -1 అవుతుంది, -1, -10, తర్వాత -8. ఎందువల్ల -10 + 2 అంటే -8 అవుతుంది. -8 -4 అయింది, -4 -4 అంటే -4 ఏమైపోయింది ఇప్పుడు +5 అయింది. మళ్ళీ -4 + 9 అంటే +5 అనమాట. +5 తర్వాత +8 ప్లస్ అనమాట వాడాల్సిన పనిలే. 8 అంటే ప్లస్ అనే, మనం మైనస్ అంటే పట్టుతుంది మైనస్ వాల్యూ అని, ఏమి అనలేదంటే అది ప్లస్ వాల్యూ అనే. 8 అను, 8 ఇది -8 ఏమైంది, అల్టిమేట్గా 0 వచ్చింది. 0 వస్తే మనం ఏం చేస్తాము, 0 వేసేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. 0 వస్తే 0 వేసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనము 10th ప్లేస్ చూసినట్టయితే 5తో స్టార్ట్ చేస్తాము. ఇందులో బార్ అవసరం లేదు, డైరెక్ట్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. 5 ఉంది, -1, 5 - 6 అంటే -1, -1, -9, -5 ఇంకా ప్లస్ ఉంది, -5 తర్వాత 0 అయిపోయింది. -5 + 5 0 అయిపోయింది. తర్వాత చూసినట్టయితే 8 ఉంది, 8 + 2 10 అనమాట. 10 -7 ఉండబట్టి ఏమవుతుంది, 3 అవుతుంది. -7 ఉండబట్టి 3 అవుతుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి. మనం 10th ప్లేస్ చేసాము. 5 -1 -9 -5 +5 0 అయిపోయింది. 8 10 -1 అంటే ఎంత వచ్చిందిరా, 3 వచ్చింది అనమాట. అంటే మనది ఏమైంది ఇప్పుడు, 3 అనేది పాజిటివ్ నెంబర్ వచ్చింది. పాజిటివ్ నెంబర్ అవడం వల్ల మనం ఏం చేసాము, పాజిటివ్ నెంబర్ వేసాం. 0 వచ్చినా సరే, పాజిటివ్ నెంబర్ వచ్చినా సరే డైరెక్ట్ వేసేస్తాం అనమాట, ఎలాంటి ఇబ్బంది లేదు. పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ నెంబర్ వేసాము. నెక్స్ట్ నెంబర్ చూసినట్టయితే 100 ప్లేస్ నెంబరు 4తో స్టార్ట్ చేస్తాము. 4 నెక్స్ట్ 100 ప్లేస్ నెంబర్ చూడాలి. -1 -10 -1 -9 -10 అంటే +5 అంటే -5 అవుతుంది. -5 + 2 -3 అంటే మళ్ళీ ఏమవుతుందో +2 అవుతుంది. 4 తర్వాత -1 -10 -5 -3 +2 -4 వచ్చింది. అంటే -4 ఏం చేయాలి మనము, -4 రావడం వల్ల నియరెస్ట్ నెంబర్ ఇది 10 అనమాట. 10 నుంచి మైనస్ చేస్తే ఏమవుతుంది, 6 వస్తుంది. ఆ 10 ఎలా వచ్చింది, నెక్స్ట్ నెంబర్ నుంచి మనం బారోది ఇచ్చాము, అంటే 1000 ప్లేస్ నుంచి బారోది ఇచ్చాము. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఏమవుతుంది మనది 1000లో 5 - 1 అవుతుంది. 4తో స్టార్ట్ చేయాలి. 4 తర్వాత 2 తర్వాత -7 -4 -2 ఇందులో నెంబర్స్ లేవు. ఫస్ట్ ఏం చేయాలి, 5,000 నెంబర్ చూసినట్టయితే 5 ఉంది, -2 అన్నట్టయితే ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. మన స్టార్టింగ్ నెంబర్ ఏంటి, 4 అనమాట. 4తో స్టార్ట్ చేయాలి. నెంబర్ బారో పోయింది, 4 తర్వాత -2 అంటే 2 అనమాట. 2 -9 2 -7 అవుతుంది. -7 + 3 -4 ఇందులో నెంబర్స్ అవునా, -4 కాబట్టి మనం మైనస్ వచ్చింది. మైనస్ వస్తే ఏం చేయాలి మనము, 10 నుంచి మైనస్ చేసినట్టయితే 6 వస్తుంది. ఈ 1 ఎలా వచ్చింది, నెక్స్ట్ ప్లేస్ నుంచి మనము బారోది ఇచ్చాము. చూడండి నెంబర్స్ మొత్తం అయిపోయినాయి. 1000 నెంబర్ అయిపోయింది.
ఇందులో 2 ఉంది, 2లో నుంచి 1 పోతే 1 అవుతుంది. 1 నెంబర్ బారోది వచ్చింది కాబట్టి తీసేస్తాం. ఏమవుతుంది అప్పుడు 1 అవుతుంది అనమాట. అంటే మొత్తం అయితే ఆన్సర్ వచ్చేసి ఇలా చేయాలన్నమాట. మీ లాస్ట్ 2 నెంబర్ చూసి క్లోజ్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ ప్లస్ స్టార్ట్ చేయండి. 1, 3, తర్వాత -6, -13, తర్వాత -12, -8. -8 అంటే మనం ఏం చేయాలి? 10 నుంచి మైనస్ చేస్తే 2 వస్తుంది. 2 వేసేస్తాం అనమాట. నెక్స్ట్ 10 ప్లస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే 1 నెంబర్ బారో తీసుకోవాలి, మైనస్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 + 4 అంటే 5. తర్వాత 5 - 9 అంటే -4, -4, -8, -12 అనమాట. -12 + 3, -12 + 3, -9, -9 + 5 అంటే -9 + 5, -4 అవుతుంది. మైనస్ కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు 10 నుంచి మైనస్ చేసినట్లయితే 4 తీసేసినట్లయితే 10 - 4 6 వస్తుంది. మరలా ఏం చేయాలి? 100 ప్లస్ నుంచి 1 నెంబర్ మైనస్ చేసి ఫస్ట్ నెంబర్ 4తో స్టార్ట్ చేయాలి. 4, 5, తర్వాత -3 అవుతుంది. -3, -10, -10, -5, -3, మరలా -3 వచ్చింది. మైనస్ వస్తే ఏం చేయాలి మనము? నియరెస్ట్ 10 మల్టిపుల్ నుంచి మైనస్ చేయాలి. అంటే 3 కాబట్టి -3 చేసినట్టయితే 10 - 3 7 వస్తుంది. నెక్స్ట్ 1000 ప్లేస్ చూడాలి. 1000 ప్లేస్ చూసినట్టయితే ఇందులో 1 మైనస్ చేయాలి. 1 మైనస్ చేస్తే 1తో స్టార్ట్ చేస్తాము. 6 అవుతుంది. 6 అవుతుంది. తర్వాత -2 అవుతుంది. 6 వస్తే -2 అవుతుంది. -2 వస్తే మనం ఏం చేయాలి? మళ్ళా పాజిటివ్ మార్చాలంటే 10 నుంచి మైనస్ చేయాలి. 10 - 2 ఏమవుతుంది? 8 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి మనము? 1 నెంబరు ఇందులో నుంచి తీసేయాలి. 10తో తీసేసినట్టయితే 2 - 1 ఏమవుతుంది? 1 అనమాట. ఇలా ఆన్సర్ వచ్చేసి మనము చేస్తాము. లాస్ట్ నెంబర్ వచ్చేసి లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఇది చూస్తే అయిపోతుంది అనమాట. ఇది 2తో స్టార్ట్ చేస్తాము. తర్వాత -9 ఉంది. 2 - 9 అంటే -7 అవుతుంది. -7, -15 ప్రాక్టీస్ చేయాలి. -15, -23 సింబల్ పరిశీలించాలి. -23, -15, -15 అనమాట. -15, -15, -11, -6, -6, తర్వాత -10 వచ్చింది. చూడండి, -10 వచ్చింది. ఏం బాగా అవసరం లేదు. ఎగ్జాక్ట్గా 10 ఉండబట్టి మనం ఏం చేస్తామంటే 0 వేస్తాము. -10 ఉండబట్టి 0 ఏది మైనస్ చేయాల్సిన అవసరం లేదు. -10 వచ్చింది అనమాట. మనం ఏం చేస్తామంటే ఆ మైనస్ వాల్యూ కాబట్టి 0 వేసాము. నెక్స్ట్ నెంబర్ నుంచి ఏం చేయాలి మనము? 1 మైనస్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్ ఏమవుతుంది? 5 అవుతుంది. 5, తర్వాత -4, నెక్స్ట్ వచ్చేసి -13, -13, -20, -20, -15, -15, -10, -10, -6 అవుతుంది. -12, -12 అంటే చూడండి, ఇది మనం 10 ప్లేస్ చేయాలి. ఇది 10 ప్లేస్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఏం చేసాము? 1 మైనస్ చేస్తే 5, తర్వాత -15, -24, ఈ నెంబర్ ఏంటంటే పైన కలర్ మార్చినప్పుడు మొత్తం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. దీని మీద దృష్టి పెట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఇది ఎందువల్లంటే ఈ కలర్ మార్చేటప్పుడు ఇబ్బంది అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 2తో స్టార్ట్ చేయాలి.
2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 -7 అంటే -7, 2 -9 అంటే -7, -15, -15 మైనస్ చూడండి, ప్లస్ మైనస్ అయిపోయింది కాబట్టి -15 అలా ఉంటుంది అనమాట. ఇది -+8 +8 అంటే -15 అనేది అలానే ఉంది. -15 -11 -11 -6 -6 -10 అనమాట. అంటే ఎగ్జాక్ట్ 10 కాబట్టి 0 వేస్తాము. నెక్స్ట్ నెంబర్ నుంచి 1 మైనస్ చేయాలి. ఇప్పుడు 5 అవుతుంది అనమాట. 5తో స్టార్ట్ చేస్తాము. 5 -4 తర్వాత -13 -20 -15 -15 -10 -6 -11 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? 11 అబౌవ్ 10 మల్టిపుల్ చేసినట్టయితే 20 ఉంటుంది అనమాట. 20 నుంచి 11 మైనస్ చేస్తాం అంటే ఏమవుతుంది? 9 వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే 20 నుంచి మైనస్ చేయబట్టి నెక్స్ట్ నెంబర్ నుంచి 2 మైనస్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్ ఏమవుతున్నప్పుడు 2 అవుతుంది. 2 తర్వాత ఇది -6 అనమాట. తర్వాత -15 తర్వాత -22 -22 ప్లస్ ఉందిరా, -20 అవుతుంది. -20 తర్వాత -14 -23 అవునా? ఇలా మనం ఏం చేసామంటే 100 నెంబర్ తీసుకున్నట్టు మనము ఇలా 23 వస్తే ఏం చేయాలి మనము? 30 నుంచి మైనస్ చేయాలన్నమాట. ఈ ప్రొసీజర్ మనం చేసినట్టయితే ఆన్సర్ అనేది రావాలి. అంటే మనం చిన్న తప్పు చేసిన కలర్స్ మాట చేంజ్ చేసినప్పుడు ఏంటంటే మైండ్ డైవర్షన్ అవుతుంటుంది అనమాట. సరే, ఇలా ప్రొసీజర్ మనం చేసినట్టయితే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా టాలీ అవ్వాలి మనకి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము? 30 అన్నట్టయితే నెక్స్ట్ నెంబర్ నుంచి మనం ఏం చేయాలి? 30 మైనస్ చేయాలన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు కొంత ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? స్మాల్ లెంత్ తీసుకోవాలి. అంటే మనం ఏంటంటే డెమో కాబట్టి డైరెక్ట్ పెద్ద నెంబర్ తీస్తున్నాం అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు లాస్ట్ మైనస్ వాల్యూ రావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మైనస్ వాల్యూ వచ్చేటట్టు మనము ప్రాబ్లమ్స్ తయారు చేయాలి. తయారు చేసి పిల్లలకి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఆఫ్లైన్లో, ఆన్లైన్ అంటే మనం ముందే ప్రిపరేషన్ చేస్తాం, నోట్స్ ప్రిపరేషన్ చేస్తాం అనమాట. ఆఫ్లైన్లో అట్లా చేయలేము. వాళ్ళ ప్రిమిసెస్లో పోయి మనం బోర్డు మీద రాయాలన్నమాట. ఇదంతా లెంతీ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజుతో మనము క్లాస్ అనేది ఎండ్ చేస్తాం కాబట్టి మీరు చూడండి. అయితే మీరు మ్యాథమెటిక్స్ అనేది ఎడిషన్ స్పీడ్ రావాలి అంటే ఎండ్ వాల్యూ అనేది కాన్సెప్ట్ ఉంది వేదిక్ మ్యాథ్స్లో, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎండ్ వాల్యూ అంటే ఏంటంటే 4 + 8 12, 3 + 9 అంటే మీరేం చెప్పాలి? ఆన్సర్ 12 అనమాట. ఎండ్ వాల్యూ ఎంత అంటే ఓన్లీ 2 అని చెప్పాలి. 4 + 8 అంటే 2 అని చెప్పాలి. 3 + 9 ఆన్సర్ వచ్చేసి 12. ఎండ్ వాల్యూ ఎంత? 2. యూనిట్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని మనం ఎండ్ వాల్యూ అంటాము. 4 + 5 9. ఇందులో సింగిల్ నెంబర్ కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది, ఎండ్ వాల్యూ అదే అవుతుంది. 6 + 6 12. మనం ఏం చేయాలి? యూనిట్ ప్లేస్లో 2 ఉండబట్టి 2ని ఎండ్ వాల్యూ అంటాము. యూనిట్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే దాన్ని ఎండ్ వాల్యూ అంటాము. ఇది వేదిక్ మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. 6 + 7 అంటే 13 అనొద్దు. మన టైం వేస్ట్. జాబ్ పాయింట్ ఆఫ్ 13, 24, 44 అంటే టైం వేస్ట్ అవుతుంది, మనకు తెలియదు అనమాట. మనం ఏం చేయాలి? 6 + 7 అంటే 13 ప్రొనౌన్సియేషన్ చేయొద్దు, 3 అంటే చాలు అనమాట. ఆన్సర్ సరిపోతుంది. ఇలా ఎండ్ వాల్యూ సంబంధించి ఎక్సర్సైజ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా వాట్సాప్ పెట్టండి, ఎండ్ వాల్యూ ఎగ్జామ్ పెట్టండి. నేను ఎగ్జామ్ లింక్ పంపిస్తాను. మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి వారంలో 1 టైం ప్రాక్టీస్ చేయండి. 100 బిట్స్ ఉంటాయి. వారంలో 1 టైం ప్రాక్టీస్ చేయండి. వీలుంటే ఎంత 7 నిమిషాలు పట్టింది అంతే. చేసినట్టయితే తన మార్క్స్ అనేవి ఎమ్మడి తెలిసిపోతుంది. సబ్మిట్ చేసిన వెంటనే ఎన్ని తప్పులు చేస్తారో అది తెలిసిపోతుంది అనమాట. మీ బ్రెయిన్ వచ్చేసి షార్ప్ అవుతుంది అనమాట. ఎందుకు రైట్ బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు జస్ట్ వాట్సాప్ పెట్టినట్టే నా నెంబర్ స్టోర్ అవుతుంది. వాట్సాప్ పెట్టి ఎండ్ వాల్యూ ఎగ్జామ్ అంటే పంపించేస్తాను అనమాట. దానికి ఫ్రీ అని డబ్బులే తీస్తాం అనమాట. అది టైం పడుతుంది, 2 రోజులు టైం పడుతుంది, చూస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే ఈ పుస్తకం కావాలంటే షాప్లో వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఇది అయితే అన్ని షాపులు ఉండవు, పెద్ద పెద్ద షాపులు ఉంటాయన్నమాట. మెట్రో సిటీస్లో ఉంటాయన్నమాట.
బయట బయట అన్ని షాపులో మేము సప్లై చేయమన్నమాట. ఓన్లీ డైరెక్ట్ స్టూల్ సప్లై చేస్తాము. లేదంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చే ఆర్డర్ ఇస్తే సప్లై చేస్తాం అనమాట. మీకు పోస్ట్లో కావాలంటే రూ. 360 అవుతుంది. ఎందుకంటే పోస్టల్ ఛార్జెస్ చాలా ఉన్నాయన్నమాట. లేదు మేము బై హ్యాండ్ తీసుకుంటామంటే వనస్థలపురంలో నేను ఉంటానమాట. వనస్థలపురం అయితే రూ. 260 పెట్టినట్టయితే వచ్చి మీరు 10 దవాలు ఇస్తాము, 10 దవాలు ఇస్తాను వస్తాం. అదే రేటుకి ఇచ్చేస్తాం. మనం షాప్లో ఏదైతే సప్లై చేస్తాం రేటు అదే రేటు మేము చేస్తామంటే డైరెక్ట్ మీరు ఇచ్చేస్తాం అనమాట. మీరు మొత్తం మీద ఎంజాయ్ చేసి భావిస్తాను అనమాట. దీంతో మన క్లాస్ వచ్చేసి ఎండ్ అవుతుంది అనమాట. సరేనా? మీరు వచ్చేసి డౌట్స్ ఉన్నట్టయితే చూసుకోండి. వీటికి సంబంధించిన డౌట్స్ వేరే ఎవరితో చెప్పాలన్నమాట. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టామో దానికి సంబంధించిన డౌట్స్ మాత్రం అడగండి అన్నమాట. నమస్తే.